హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో పక్కా డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే రివీల్ అనేది చేస్తాను. సో రిజల్ట్స్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనమాట. అలాగే ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, సో ఎంత పర్సెంటేజ్ అనేది ఉండొచ్చు, సో దీనికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఇంకా ఎలాంటి లాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళక ముందు సో ప్లీజ్ ఒక లైక్ అనేది చేసుకోండి. ఈ వీడియో అనేది నేను ఎంతో కష్టపడి చాలా రీసెర్చ్ చేసి వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి గైస్. సో అంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సో నాకు కూడా అరే ఎంతమంది లైక్ చేస్తున్నారు కదా అనేసి నేను మీకు సో కొత్త కంటెంట్ తో రావడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే సో ఐ థింక్ ఇప్పటికే లాగ్ అయిపోయింది అనుకున్నాను. సో ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ డేట్స్ ఎప్పుడు, సో మాక్సిమం సెంటర్స్ లో అయితే పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అవడం అయితే జరిగిందనమాట. సో మొన్న వరకు చూసుకున్నట్లయితే ఒక 2 or 3 సెంటర్స్ లో అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ కాలేదు. బట్ ప్రెసెంట్ అయితే ప్రతి ఒక్క సెంటర్ లోను పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అవడం అయితే జరిగిందనమాట. సో ఏ సెంటర్స్ లో అంటే ఇంకా మైనస్ ఉండేదో సో ఇక ప్రతి ఒక్క సెంటర్ లోను పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఏంటంటే సో 25th అనేసి అంటున్నారు అనమాట. సో 23rd లోపల అయితే రిజల్ట్స్ అనేది వచ్చేయచ్చు. ఇన్ కేస్ ఏమన్నా అంటే నాకు తెలిసిన టీచర్స్ అయితే నేను డిస్కస్ చేశాను అనమాట. సో వాళ్ళైతే ఇంకొక 23rd అలా వచ్చేయచ్చు అనేసి అయితే చెప్పారనమాట. సో ఇన్ కేస్ ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే సో మనకైతే సో ఇంకా 25th లోపల అయితే రిజల్ట్స్ అనేది వచ్చేయచ్చు. సో అఫీషియల్ గా డేట్స్ అయితే 25th అన్నీ వచ్చాయన్నమాట. బట్ 25th వస్తాయా లేదంటే ఇంకా తొందరగానే వస్తాయా అంటే సో ఇంటర్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే సో ఎప్పుడు 15th అనేసి అన్నారనమాట. సో 15th అనేసి మరి 12th రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు. సో అలా వాళ్ళైతే ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ డేస్ వచ్చేసి సో హైలో ఉంటాయి. సో మళ్ళీ రిజల్ట్స్ ఏమో తొందరగా రిలీజ్ చేస్తారు. ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్స్ ని బేస్ చేసుకొని ఇంటర్ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ఇదైతే చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో మనకైతే సో ఇంటర్ లో చూసుకున్నట్లయితే సో 70%, 69%, సో ఎలాగైతే వచ్చింది కదా, సో 50%. సో అండ్ ఇప్పుడు 10th వాళ్ళకి ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, సో పేపర్ వాల్యుయేషన్ కి ఎవరైతే వెళ్ళారో సో వాళ్ళతో డిస్కస్ చేశాను అనమాట. సో ఎంతమంది పాస్ చేసి ఉండొచ్చు, సో అంటే యావరేజ్ గా నేను తీసుకోవడం అయితే జరిగింది అనమాట. సో యావరేజ్ మ్యాథ్స్ లో ఎంతమందిని ఫెయిల్ చేశారు, సోషల్ ఎంతమందిని ఫెయిల్ చేశారు, బయాలజీలో ఎంతమందిని ఫెయిల్ చేశారు అనేసి ప్రతి ఒక్క టీచర్స్ దగ్గర నేను మాట్లాడడం అయితే జరిగింది అనమాట. సో అందరితోనూ మాట్లాడితే సో నాకు తెలిసినది ఏంటంటే సో పిఎస్ లో కొంతమంది ఫెయిల్ అయ్యారంట. సో ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ లో చాలా మంది ఫెయిల్ అయ్యారంట. సో మ్యాథ్స్ లో నువ్వు ఫెయిల్ అయ్యావా, పాస్ అయ్యావా, సో దానికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. అండ్ ఎవరైతే పాస్ అవ్వాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు లైక్ అనేది చేసుకొని నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే సో మ్యాథ్స్లో ఎవరైతే పాస్ అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా ఒక లైక్ అనేది చేయండి. అండ్ మేము పాస్ అవుతాం అనుకున్న వాళ్ళు కూడా లైక్ అనేది చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్లో కొంతమంది అయితే ఫెయిల్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కూడా సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి. అండ్ ప్రెసెంట్ అయితే నాకు తెలిసిన టీచర్స్ దగ్గర అయితే నేను మాట్లాడి ఈ వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి గైస్. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ రిజల్ట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.